మహాకుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు? రాజస్నానం చేస్తే అంత మంచిదా? ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళ. త్వరలో కుంభమేళ జరుగుతున్న సందర్భంగా అసలు కుంభమేళ ఎందుకు జరుపుతారు? ఎన్ని రోజులు జరుపుతారు? కుంభమేళాలో స్నానం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 13, 2025 పౌర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ జరగనుంది. ఇక హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన జాతర మహాకుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది. మహాకుంభమేళ మన దేశంలో ప్రధానంగా ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కుంభమేళకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇక మహాకుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక పౌరాణిక గాథలు, మత విశ్వాసాలు ఉన్నాయి. పోతనామాత్యుడు రచించిన మహాభాగవతం ప్రకారం క్షీరసాగర మదనంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మదనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య 12 దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య రోజులు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాల్లో పడ్డాయని, ఆ అమృత బిందువులు 4 భూమిపై పడిన ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళ నిర్వహిస్తారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుగ్రహం 12 సంవత్సరాల్లో 12 రాశుల చుట్టూ తిరుగుతుంది. గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళ నిర్వహిస్తారు. ఇక పవిత్రమైన ఈ మహాకుంభమేళలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుంది. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని విశ్వాసం. అయితే కుంభమేళలో ఆచరించే స్నానాలలో రకాలు కూడా ఉన్నాయి. అవేమిటో చూద్దాం. రాజస్నానం. కుంభమేళలో చేసే స్నానాల్లోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావించే రాజస్నానం 13 జనవరి 2025 పుష్య పౌర్ణమి రోజున నిర్వహించుకున్నారు. ఇక రెండో రాజస్నానం మకర సంక్రాంతి 14 జనవరిన చేస్తారు. మూడో రాజస్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. నాలుగో రాజస్నానం వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖున చేస్తారు. ఐదో రాజస్నానం మాఘ పూర్ణిమ 12 ఫిబ్రవరిన చేస్తారు. ఇక ఫిబ్రవరి 25న మహాశివరాత్రి రోజున ఇక ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానం చేస్తారు. రాజస్నానం ప్రాముఖ్యత ఏమిటి? మహాకుంభమేళలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు. కుంభమేళలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. రానున్న మహాకుంభమేళలో మనం కూడా పాలు పంచుకుందాం, మోక్షాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.